1 2 3 జంప్. చాలా అందమైన పల్లెటూరు మాది. మా బావుల్లో మా ఈతలు. హలో, వెల్కమ్ టు ద న్యూ వ్లాగ్. నేను మా సొంతూరులో ఉన్నాను. నేను పుట్టి పెరిగిన ఊర్లో ఉన్నాను. చిన్నప్పుడు సమ్మర్ వస్తే చాలు స్కూల్ నుంచి డైరెక్ట్గా లాస్ట్ డే బుక్స్ ఇస్సిరి అవతల పడేసి వచ్చి బావుల్లో పడేవాళ్ళం. అట్లాంటి బావులు ఇప్పటికీ ఉన్నాయి. ఈరోజు బావిలో ఈత కొట్టడానికి వచ్చాము. చాలా బాగుంటుంది. ఒక రిమోట్ విలేజ్, చాలా అందమైన పల్లెటూరు మాది. మా బావుల్లో మా ఈతలు చూపిస్తా. నా వెనకాల చూస్తారా, పనసకాయలు చాలా బాగున్నాయి. అక్కడ రెడీ అవుతున్నారు. ఆల్రెడీ కొంతమంది బావిలో ఉన్నారు, కొంతమంది బయట. క్యాన్లు కట్టుకుంటాం. ఈతరాని పిల్లలు అయితే క్యాన్ కట్టుకుంటారు. ఆయిల్ క్యానో, వాటర్ క్యానో, బెండ్లు అని ఉంటాయి మా దగ్గర. సో ఆ బెండ్లు కూడా కట్టెలు, అదొక టైప్ వెదురు బొంగులు లాంటి కట్టెలు. అవి కూడా వీపుకి తాళ్ళతో కట్టుకొని బావిలో దూకుతారు ఈత రాని పిల్లలు. పేరెంట్స్ కూడా దగ్గరుండి నేర్పిస్తూ ఉంటారు. ఒకసారి చూద్దాం. చాలా పెద్ద బావి ఇది, చూడండి ఎంత ఉందో. చాలా పెద్దది. ఇట్లా స్టెప్స్ దిగి వెళ్తాం. ఇంత పెద్ద బావి, ఇంత పెద్ద బావి. ఇక్కడ నుంచి కూడా దూకుతారు. ఇక్కడ పైన నుంచి కూడా జంపు కొడతారు. రకరకాల విన్యాసాలు వేస్తారు. మొగ్గలు, జంపింగ్లు, అండర్ వాటర్ వెళ్ళడము, ఇట్లాంటివన్నీ చాలా వేస్తారు. ఇట్లాంటి రాతి కట్టడంతో ఉన్న బావులు చాలా తక్కువ ఉన్నాయి. ఇప్పుడంతా బోర్లే కదా, చాలా తక్కువ పల్లెటూర్లలోనే ఇప్పుడు రాతి కట్టడం బావులు కనిపిస్తాయి మనకి. అట్లాంటి పల్లెటూర్లలో మాదొకటి. చాలా పెద్ద రాతి కట్టడం బావి. చూడండి ఎలా వెళ్తున్నాడు. ఒక వాటర్ క్యాన్ కట్టేసుకున్నాడు, వెళ్తున్నాడు. జంప్ జంప్ నానా, జంప్ రా, జంప్ జంప్ జంప్. ఓయ్ వెళ్ళు 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 నాన్న, వెళ్ళు పోనా. అట్లా చూస్తారు. ముఖ్యంగా పిల్లల్ని ఎప్పుడు ఒంటరిగా బావులకు పంపించకూడదు. బావులకు కానీ, చెరువులకు కానీ, ఎక్కడికైనా సరే వాటర్ ఉండే ప్లేసెస్కి ఖచ్చితంగా పెద్దవాళ్ళు వెళ్ళాలి. అందులోనూ ఆ పెద్దవాళ్ళకి ఈత వచ్చి ఉండాలి. ఇక్కడ మాకందరికీ ఈత వచ్చు, 2-3 ఉన్నాము, ఇంకా పైన కూడా ఉన్నారు. అందరికీ ఈత వచ్చు కాబట్టి ధైర్యంగా వాళ్ళని డబ్బాలు కట్టి బావిలోకి వదిలేసాము. లేకపోతే అస్సలు వదిలేసే వాళ్ళం కాదు. ఎవరు కూడా వదిలిపెట్టకూడదు. అట్లా కాషన్స్ తీసుకున్నా కూడా
వాళ్ళకి సేఫ్టీ ఉందిలే అని చెప్పి కూడా వదిలిపెట్టకూడదు. ఒక్కోసారి దాంట్లోకి నీళ్ళు వచ్చేయచ్చు, ఇంకేదైనా జరగచ్చు, ఒకరినొకరు ముంచుకోవచ్చు. కాబట్టి ఖచ్చితంగా పెద్దవాళ్ళు, ఈత వచ్చిన వాళ్ళు ఉండాలి అనేది నా వైపు నుంచి ఒక అడ్వైజ్. సో ఇప్పుడు వీళ్ళతో పాటు నేను కూడా బావిలో దూకి ఈత కొడతాను. అందరూ పిల్లలే, నా ఏజ్ వాళ్ళు ఎవరు రారు, బట్ నేను వస్తా ఎప్పుడు ఊరికి వచ్చిన. అందరూ వాళ్ళకి టైం ఉన్నప్పుడు వాళ్ళు కొడతారు, బట్ నేనైతే ఇప్పుడు వచ్చాను ఆడుకోవడానికి. జంప్ 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 చేస్తుంది. దూరంగా దూకు, దూరంగా దూకు, దూరంగా దూకు. సూపర్. రా రా. నేను పైనుంచి దూకుదాం అనుకున్నా కానీ నా కెమెరాలో సరిగా రాదేమో అని చెప్పి మధ్యలో నుంచే దూకాను. బావిలో పైనుంచి ఎండ కొడుతూ ఉంటుంది, కింద వాటర్లో ఆడుకోవడము అంటే చాలా బాగుంటుంది. సో పనిలో పనిగా మొత్తం ఆ బావి అంతా కూడా క్లీన్ చేసేసాము. పైన అంతా కట్టె పుల్లలు, టెంకాయ ఆకులు ఇలాంటివన్నీ ఉంటే మొత్తం నీట్గా తీసుకొని వచ్చేసాం. అంతా శుభ్రంగా క్లీన్గా అయిపోయింది. ఇంక మొత్తం పిల్లలు అయితే చేప పిల్లల్లాగే అనిపించారు. బావంతా తిరిగి తిరిగి ఈత కొట్టారు. టైమే తెలియదు అసలు దిగితే. సో మీలో ఎంతమంది బావుల్లో ఇలా ఈత కొట్టారో ఒకసారి కామెంట్ చేయండి. మీ ఎక్స్పీరియన్సెస్ని కూడా మీకు చూస్తే గుర్తొస్తాయి అనుకుంటున్నా నేను. మీరు కూడా షేర్ చేసుకోవచ్చు. వెళ్ళు. సూపర్. ఇది విలేజ్ ఈత. పల్లెటూర్లలో ఇప్పటికీ ఇట్లా మేము స్విమ్మింగ్ చేస్తాము. చాలా బాగుంటుంది. స్విమ్మింగ్ పూల్లో కంటే కూడా చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు. ముఖ్యంగా ఇట్లాంటి కట్టడం బావుల్లో పిల్లలతో సరదాగా ఈత కొట్టడం అయింది. ఇక్కడ చూసారా, చాలా గూళ్ళు ఉంటాయి, ఇట్లా భలే ఉంటాయి. పక్షిగూళ్ళు, గిజిగాడు అంటాం కదా. సో చిన్నప్పుడు గిజిగాడు పాఠం చదువుకొని ఉంటాం. గిజిగాడు గూళ్ళు ఇట్లా కనిపిస్తాయి ఎక్కడున్నా సరే. బావుల దగ్గర చాలా చోట్ల మా వైపు అయితే గిజిగాడు గూళ్ళు కనిపిస్తాయి మనకు. అందమైన గూళ్ళు బాగుంటాయి. మీకు ఇది నచ్చింది అనుకుంటున్నా. జస్ట్ మన ఊర్లలో ఏమేమి ఉంటాయి అనేది చెప్పడానికే నేను చాలాసార్లు వచ్చాను. ఎప్పుడు మాకు ఇది ఎప్పుడు ఉండేదే. బట్ ఏంటి అలా చూస్తున్నావు? జంప్ జంప్ జంప్. ఫుల్గా ఎంజాయ్ చేస్తున్నారు పిల్లలు. సో మీరు కూడా మా విలేజ్ ఈతని, మా బావుల్లో మా ఈతని ఎంజాయ్ చేస్తారని అనుకుంటున్నాను. ఈ వాటర్ ఏంటంటే ఇక్కడ దూకుతున్నాయి కదా, పక్కన బోర్లు ఉంటాయి, మామూలు బోర్లు ఉంటాయి కదా. బోర్లు వేసినప్పుడు ఆ బోర్లలో వాటర్ ఎక్కువ ఉన్నప్పుడు దగ్గరలో ఉండే బావికి ఇట్లా వదులుతారు, స్టాక్ చేస్తారు. స్టాక్ చేయడానికని ఇట్లా వదులుతున్నారు. దీంట్లో తక్కువైనప్పుడు దీంట్లో నుంచి వేరే మోటార్ ద్వారా కూడా పైకి తీసుకుంటారు. ఎక్కువైనప్పుడు ఇట్లా వదులుతూ ఉంటారు. అవసరమైనప్పుడు వాడుకోవడానికి వీలుగా ఇలా వదులుతూ ఉంటారు.
సహజంగా కూడా ఈ బావి నీళ్ళున్న బావే, ప్లస్ ఇలా వదలడం వల్ల నీళ్ళు ఇంకా పెరిగాయి. క్లీన్ వాటర్, కొంచెం క్లీనింగ్ కార్యక్రమం కూడా చేస్తాం మేము ఈ బావిలో. చెత్త చెదారము పైనుంచి చిన్న చిన్న కట్టెలు అవి ఉంటే అన్నీ తీసేసి క్లీన్గా మార్చేస్తాం. ఇప్పుడు చూడండి ఎక్కడ ఏం లేదు, క్లీన్గా మార్చేస్తాం బావి. మా సరదా బావి క్లీనింగ్ రెండు అయిపోయాయి. బాగుంది కదా. సో మన ఛానల్ నచ్చితే, ఇలాంటి వీడియోస్ మీకు చూడడం నచ్చితే కామెంట్ చేయండి, నచ్చకపోతే కూడా కామెంట్ చేయండి ఎందుకు నచ్చలేదు అని చెప్పి. ఇది నాకు రెగ్యులర్ యాక్టివిటీ కాదు, బట్ నా లైఫ్లో భాగం, అదే నేను మీకు చూపిస్తున్నా. ఇలాంటి వీడియోస్ మరిన్ని నేను చేయాలి అంటే ఈ ఛానల్ని సపోర్ట్ చేయండి. ఇది నచ్చితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తా. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.